మనం దేవరహస్యాల్లో ఈ దేహము పాంచభౌతికమైనదని, ఆకాశం చెవి దగ్గర, వాయువు కంఠము దగ్గర, అగ్ని నేత్రము దగ్గర, జలాన్ని నోటి దగ్గర, పృథివీని శ్వాస సంచరించే స్థానము దగ్గర చెప్పుకున్నాం. అలాగే మనసు, బ్రహ్మ, అహంకారతత్వాన్ని, బుద్ధి, విష్ణువు, మహత్తత్వాన్ని, అహంకారము, రుద్రుడు, అవ్యక్తతత్వాన్ని, తెలివి, పరబ్రహ్మ, శబల బ్రహ్మమును, అలాగే ప్రత్యేగాత్మ, పరమాత్మ, శుద్ధ బ్రహ్మములను కైవల్య స్థానములను చెప్పుకున్నాం. అంటే ప్రత్యేగాత్మ, పరమాత్మ, శుద్ధ బ్రహ్మములను ఉదాన వాయు స్థానమైనటువంటి కంఠస్థానములందు చెప్పుకున్నాం పోయినసారి. ఎందుకయ్యా అంటే ఏం చెప్పారయ్యా అంటే మహాభారతంలో విను మహోరాత్రములు, సత్యానృతములు, శుభాశుభములు, సదాహ్యములునైన ద్వంద్వములు, ప్రాణాపానములకు నామాంతరంబుల్దీయ మధ్యవర్తితనప్పు, ఆ ఉదానవాయువు అంతర్యాగ విద్యా ప్రవీణులు గండ్రు బ్రహ్మమనంగా అని చెప్పారు. అంటే భారతం అశ్వమేధ పర్వం 2వ అశ్వాసం 49వ పద్యంలో ఏమన్నారయ్యా అంటే పరమశాంతి అన్న, బ్రహ్మము అన్న, ఉదాన వాయువు అన్న ఒకటే అని చెప్పారు. అంటే ఇవన్నీ ఎక్కడ చెప్పారు? ఉదానః కంఠదేశస్థః అని చెప్పారు. అంటే ఉదాన వాయుస్థానమైనటువంటి కంఠస్థానమునందు బ్రహ్మమును గ్రహించాలి అని చెప్పారు. అంటే ఎలా? నివృత్తి మార్గములో సుషుమ్నా ప్రయాణంలో ఏర్పడేటువంటి సమాధి చేత ప్రాణ అపానములు అనబడేటువంటి ద్వంద్వములు, అంటే పగలు రాత్రి, సత్యము అబద్ధము, శుభ అశుభములు, గెలుపు ఓటములు, లాభ నష్టములు అనేటువంటి ద్వంద్వములన్నీ కూడా ప్రాణాపానములకు అంటే ప్రాణాపానముల యొక్క బదులు పేర్లు, పర్యాయ పేర్లు అని కూడా భారతంలో చెప్పబడింది. అలా నివృత్తి మార్గం సుషుమ్నా ప్రయాణంలో ఏర్పడేటువంటి సమాధి చేత ప్రాణ అపానములు అనబడేటువంటి ద్వంద్వములు లయమైన తర్వాత, అంటే రెండు మిశ్రమమైన తర్వాత ఉండేటువంటి నిర్ద్వంద్వ భావ సహజ స్థితి యగు బ్రహ్మమే తానై ఉంటాడు అప్పుడు సమాధిలో. కాబట్టి అట్టి బ్రాహ్మీ స్థితిని పొందిన మహాత్ములు పరమశాంతిగా ఉంటారు. దానినే ఉదానము, బ్రహ్మము అని చెప్పబడుతుంది. అదే బ్రహ్మము. అంటే బ్రహ్మము అంతటా సర్వవ్యాపకమై ఉన్నా కూడా బయట ఎక్కడా పొందే అవకాశాలు లేవు, మనలోనే పొందాల్సి ఉంటుంది. అందువల్లనే మహాత్ములు అంతర్ముఖంగా తమ లోపలికి వెళ్ళడం ప్రారంభించారు. బయటికి వెళ్ళే మనసుని అలా అంతర్ముఖంగా లోనికి మరలించారు. మనసు లోపలికి వెళ్తే పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. మనసు బయటికి వెళ్ళిందా అంటే బయట ఉన్న విషయాలను తెలుసుకోవడం అవుతుంది. అందుకని అక్కడ ఏమన్నారు? అంతర్యాగ విద్యా ప్రవీణులు గండ్రు ఉదానవాయువనంగా, బ్రహ్మవనంగా, పరమశాంతి అనంగా అన్నారు. అంటే అలా ఆ నివృత్తి మార్గములో, జ్ఞాన మార్గములో ఉన్నవారు మాత్రమే పరమశాంతిని పొందుతారు అన్నారు. కాబట్టి అందరూ ప్రియ మిత్రులారా, అందరూ తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే వాయుస్థానమైనటువంటి కంఠస్థానమునందే ఆత్మను, ప్రత్యేగాత్మను, పరమాత్మను, శుద్ధ బ్రహ్మమును, అంటే భగవంతుడు అన్న, ఆత్మ అన్న, దేవుడు అన్న, దేన్నైనా సరే భగవంతుని యొక్క స్థానము, అంటే ఆత్మ యొక్క స్థానము, బ్రహ్మము యొక్క స్థానము, అంటే మూల స్థానము ఎక్కడయ్యా అంటే ఉదాన వాయు స్థానమైనటువంటి కంఠస్థానముగు కైవల్యమునందే, అంటే బ్రహ్మాండమందే గురువులు అత్యంత రహస్యంగా బోధిస్తారు భగవంతుని యొక్క, దైవము యొక్క స్థానాన్ని. ఇలా అంటే దేవరహస్యాల్లో పాంచభౌతికమైన దాంట్లో మనం ఇంకో స్టెప్లోకి తర్వాత వెళ్దాం.